మాది పోన్సానపల్లి అండి. పోలవరపు నాగమణి నా పేరు. పోన్సానపల్లి. అక్కడ మా కుటుంబం అండి, నాకు 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లడండి. మా కుటుంబం నలుగురు మీద మాకు 8 ఎకరాల పొలం ఉంది. అక్కడ మేము పంటలు వేసుకుంటున్నాము. వేసుకుంటుంటే అందరికీ డబ్బులు ఇచ్చారు, మాకు ఇవ్వలేదు ఏంటని మేము వెళ్ళామండి వంశీ గారి దగ్గరికి. వెళ్తే మరి ఏంటంటే మాకు డబ్బులు ఇవ్వలేదంటే మొక్కలు లేవు కానీ అన్నారు. మొక్కలు లేకపోతే మేము పంట వేసుకున్నామండి. మేము పంట వేసుకొని వాటి మీదే మా ఆధారం, ఇంకా మాకు ఏరే ఎక్కడా చెంటు భూమి లేదు, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఆ పొలమే మాకుంది, మీరు ఎట్లా చేశారు ఏంటంటే. అయితే పైరేసిని ఫోటోలు తీసుకొని రమ్మన్నారండి. ఆ పైరేసిని మేము అందరం ఆడపిల్లలు మేము కలిసి ఫోటోలు దిగాము. దిగి మాకు రసీదులు ఉన్నాయండి, శిస్తు కట్టిన రసీదులు ఉన్నాయి. మళ్ళీ నవాబు ఇచ్చిన పట్టాలు వాళ్ళతో దిగినవి ఉన్నాయండి మా రైతుల దగ్గర. ఇన్ని రకాలుగా ఉన్న అందరం తీసుకెళ్ళి ఇచ్చామండి. ఇస్తే ఏమన్నారంటే ఇంకా వారం రోజుల్లో నేను చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తాను, మీకు ఎంత ఆధారం ఉందా, నాకు తెలవలేదు, అయ్యో ఎంత ఉందా అక్క, అమ్మ మీకు తప్పకుండా నేను డబ్బులు ఇస్తాను, నేను ఉప్పెత్తా, ఇంత ఆధారం ఉంటే మీకు రాపోవటం ఏంటి డబ్బులని మాట్లాడారండి. అని ఒక వారం రోజులు ఆగి రమ్మన్నారు. అట్లాగే ప్రతిసారి 8 సంవత్సరాలండి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తిరిగిచ్చారు. మళ్ళీ ఇప్పుడు అట్లాగే తిప్పి 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 ఇంకా ఆఖరికి అట్లాగా ఎంత తిరిగినా కానీ ఏ రైతుల దగ్గర ఎక్కడికి నాయకుల దగ్గరికండి ఎంతోమంది దగ్గరికి వెళ్ళాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎంత ఆధారం ఉందిగా మీకెందుకు రావు డబ్బులు అంటున్నారు, భుజాల మీద చెయ్యేస్తున్నారు, పంపించేస్తున్నారు. అసలు ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే ఇది మా వల్ల కాదు, వంశీ గారు సంతకం చేయాలి, మరి ఎంఆర్ఓ గారు వాళ్ళ సంతకాలు చేయాలి, పెద్ద పెద్దోళ్ళు, అప్పుడు మీకు వస్తాయి, ఇంత ఆధారం ఉందిగా మీకు వస్తాయి అని అంటున్నారు. అన్న తర్వాత సరే అట్టా చూసి డబ్బులు ఇవ్వక మేము ఎంతోమంది రైతుల దగ్గరికి వెళ్ళామండి, ఎంతోమంది నాయకుల దగ్గరికి వెళ్ళా మాకు పని జరగలేదు. జరగకపోతే అప్పుడు మేము ఇక్కడ టెంట్ వేసుకొని ఉన్నామండి 106 రోజులు. ఉన్న తర్వాత మధ్యలో ఒకసారి మళ్ళీ వచ్చారండి బాబులు పడి వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి అన్నారండి, మీకు 10 రోజుల్లో మీకు డబ్బులు ఇప్పిస్తాము, దారికి అడ్డం లేకుండా అన్నారు. 10 రోజులు కాదండి 15 రోజులకి ఇవ్వండి మా రైతులు వాళ్ళకి ఇంకా ఇది ఇచ్చారు. అట్లా ఇచ్చిన తర్వాత 40 రోజులు జరిగిపోయింది కానీ మమ్మల్ని స్పందించిన వాళ్ళు లేరు. పైపెచ్చి మా యాంక చూసి అందరూ నవ్వుతుమే కానీ మాకు ఇదిగా ఇవ్వట్లేదండి. సరే అని చెప్పని మేము మళ్ళీ రోడ్లు ఆపితే మమ్మల్ని ఆగం చేసి మరి మాలో ఉన్నోళ్ళు మగపిల్లల్ని 5గురిని తీసుకెళ్ళి ఆగం చేసి పోలీసులు అదేంటి ఎస్సీలు అందరూ కలిసి ఆగం చేసి కొట్టారండి. వాళ్ళు జైలుకి తీసుకెళ్ళారు. తర్వాత నేను పంట వేసుకున్న తర్వాత పిల్లలు మేము పంట వేసుకున్నాకండి నాకు క్యాన్సర్ అండి. క్యాన్సర్ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళా. పోతా పింద మీద అండి 8 ఎకరాలు పొలం అండి. ఒక్కసారి ఆలోచించండి, ఉలవ వేసుకున్నాము, పోతా పింద మీద ఉంది, అదే మాకు ఆధారం, మాకు ఎక్కడ ఏమీ లేదండి. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వచ్చేలాగా ఆ చేనంతా పాడు చేసేసి మట్టి కొట్టలు తోలారండి. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే ఉండే మమ్మల్ని అంత ఇచ్చేసారండి. ఎందుకంటే అప్పుడు మమ్మల్ని చూసి మేము ఎంతో బాధలో ఉంటే చూసి ఈ నూజివేడు జనసేన ఆయనండి మర్రి రాధాకృష్ణ శ్రీరామకృష్ణ గారండి, ఆయన మాతో అసలు ఆయన చాలా బాధపడ్డాడండి. ఆయనకి మేము చాలా రుణమండి అసలు. ఎందుకంటే మాతో పాటు అగ్గిలో కూర్చుంటే పోలీసు వారు అందరూ వచ్చి మీరు టెంట్ వేస్తానికి లేదు, మీరు టెంట్ తీసేయండి అని మాట్లాడారు పోలీసు వాళ్ళు. అన్న తర్వాత అప్పుడు మేము ఏం చేస్తామంటే అగ్గిలో కూర్చున్నారండి. కూర్చుంటే బొబ్బలు వచ్చేసినాయండి ఆయన కాళ్ళకి. ఆ తర్వాత అండి మొన్న ఏలూరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లారండి. మమ్మల్ని తీసుకెళ్తే ఎంతో అసలు మాకుతో అంత ఇదిగా అంత గౌరవంగా మాతో ఎవరో ఏ నాయకుల దగ్గరికి వెళ్ళినా ఏ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని అసలు ఎవరూ గుర్తించలేదండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే అమ్మ మీకు ఇట్లా ఉందా, నేను వస్తానని మాట ఇచ్చారండి. మాట ఇచ్చిన ప్రకారం మా కోసం మా బాధ చూసి మమ్మల్ని ఎంతగానో మేము అసలు ఏమిచ్చి కూడా మేము రుణం తీర్చుకోలేనండి. మాట మీద నిలబడ్డారండి. ఈ రోజున వచ్చారు, ఏ నాయకుడు మా దగ్గరికి రాలా. మేము నమ్మేవాడిని, అందరినీ నమ్మి మోసపోయాం. జనసేన పార్టీ మాకు శాశ్వత, మాకు నమ్మకం ఉంది అని చెప్పాను. ఇట్లాగే డబ్బులు ఎందుకు ఎవరైనా ఒక ఆయన వెళ్తే అన్నారంట, ఇదేంటి వీళ్ళకి ఏమైంది, కాపులకి కమ్మవాళ్ళకి ఏమన్నా వీళ్ళకి ఏమన్నా రోడ్లు ఎమ్మటి తిరుగుతున్నారా, అడుక్కు తింటున్నారా అని అడిగారంట. ఇంకోటండి, కాపులంటే రోడ్లు ఎమ్మటి అడుక్కు తిన్నా ఎదటోళ్ళు కడుపు చూస్తామండి మేము.
అట్లా మేము ఇచ్చేయం, మేము బాగానే చూస్తాం. అయితే ఈయన శ్రీరామకృష్ణ గారు వచ్చి ఎట్లాగంటే మా బాధలు చూసి మేము ఎంతగానో ఎట్లా ఉందంటే మా పరిస్థితి ఆ టైంలో అగ్గిలో ఎండలో అడవిలో తిరిగి మంచీలు అయిపోయి నీరసం వచ్చి ఎట్లా ఉంటామో అసమంటి పరిస్థితిలో మేము ఉండంగండి. ఆ మహానుభావుడు వచ్చి మమ్మల్ని ఎంతగానో చల్లట నీళ్ళు ఇచ్చినట్టుగా మమ్మల్ని ఆదుకున్నాడండి. ఎంతగానో ఆదుకున్నాడండి మమ్మల్ని, ఎంతగానో అసలు ఎమ్మటి పెట్టి మళ్ళీ అబ్బాయి ఆయన దగ్గర తీసుకెళ్లారండి. మా కోసం ఇంత చేస్తున్నారు, ఇవాళ మాట తప్పకుండా అండి వచ్చారంటే అసలు మాకు ఎంత ఆనందంగా ఉందంటే మా కడుపులు నిండిపోయినాయండి. అంత సంతోషంగా ఉందండి. సెలవు తీసుకు